ఉమ్మడి కృష్ణా జిల్లాలో అందరి దృష్టిని ఆకర్షించిన నియోజకవర్గాల్లో గుడివాడ, గన్నవరం ముందు వరుసలో ఉంటాయి. యావత్తు రాష్ట్రవాసులు కూడా ఆ సెగ్మెంట్ల వైపు ఆసక్తిగా చూశారు. ప్రత్యర్థులను ఎంత మాట అనటానికైనా వెనుకాడని కొడాలి నాని, వల్లభనేని వంశీలు అక్కడి నుంచి పోటీలో ఉండటమే అందుకు కారణం. తన మన భేదం లేకుండా ఎవరిపైనైనా విరుచుకుపడుతూ ఎప్పుడు దూకుడు ప్రదర్శించే ఆ ఇద్దరిలో పోలింగ్ రోజున ఆ స్పీడ్ కనిపించలేదు. మరీ ముఖ్యంగా వల్లభనేని పోల్ మేనేజ్మెంట్ పై దృష్టి పెట్టకుండా సెల్ఫ్ డిఫెన్స్ లో పడ్డట్లు కనిపించారు. అదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పోలింగ్ రోజున వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, గుడివాడ వైసీపీ అభ్యర్థి కొడాలి నాని వ్యవహరించిన తీరు ఇప్పుడు ఆ నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. పార్టీలో ఎప్పుడూ అవసరమైన దానికంటే దూకుడు ప్రదర్శిస్తూ అన్నీ తానే వ్యవహరించే కొడాలి నాని పోలింగ్ రోజు చివరి గంటల వరకు కనిపించకుండా పోయారు. సాధారణంగా పోటీ చేసే ఏ పార్టీ అభ్యర్థి అయినా నియోజకవర్గంలో తమ పార్టీ శ్రేణులను, అభిమానులని కలుస్తూ ఓటింగ్ సరళిని పరిశీలిస్తూ ఉంటారు. కార్యకర్తలందరూ ఓటు వేసేలా ప్రోత్సహిస్తూ పోల్ మేనేజ్మెంట్ పై దృష్టి పెడతారు. కానీ ఓట్ల పండగ నాడు కొడాలి నాని ఉదయం నుంచే ఇంటికి పరిమితమయ్యారు. టీడీపీలో 2 సార్లు గుడివాడ ఎమ్మెల్యేగా గెలిచిన నాని తర్వాత వైసీపీ నుంచి మరో 2 సార్లు గెలిచి 2.5 ఏళ్లు మంత్రిగా కూడా పనిచేశారు. వైసీపీలో చేరిన నాటి నుంచి టీడీపీ పార్టీతో పాటు చంద్రబాబు, లోకేష్లపై అభ్యంతరకర పదజాలంతో విరుచుకుపడ్డమే పనిగా పెట్టుకున్నారు. దానికి తోడు ఆయనపై ఉన్న ఆరోపణలు, ఆయన గ్యాంగ్ అరాచకాలతో నియోజకవర్గంలో ఆయనపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్న అభిప్రాయం వ్యక్తమైంది. మరోవైపు టీడీపీ నుంచి ఎన్ఆర్ఐ వెనిగండ్ల రాము ఆయనకి ఈసారి బలమైన ప్రత్యర్థిగా మారారు. ఆ క్రమంలో గుడివాడ నుంచి 5వ సారి గెలవడం అంత ఈజీ కాదన్న భావనతోనే ఆయన ప్రజలకు ముఖం చాటేశారన్న ప్రచారం జరిగింది. అయితే సాయంత్రానికి గడప దాటిన మాజీ మంత్రి కుటుంబ సమేతంగా వెళ్లి ఓటు వేశారు. ఎన్నికల్లో పోటీ చేసిన నాయకుడు కనీసం పోలింగ్ బూత్ల పరిశీలన కూడా చేయకపోవడంతో అప్పటి వరకు తలో మాట అనుకున్నారు. అయితే ఓటింగ్ సమయంలో కూడా కొడాలి నాని తన సహజ శైలికి భిన్నంగా ముభావంగా వ్యవహరించడంతో రకరకాల చర్చలు తెరమీదకొస్తున్నాయి. మరోవైపు గన్నవరం నియోజకవర్గంలో ఎలక్షన్ వన్ సైడ్ గా జరిగిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి జగన్ కి జైకొట్టిన వల్లభనేని వంశీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీలో నిలిచారు. అప్పట్లో మంత్రిగా ఉన్న కొడాలి నాని వెంటబెట్టుకుని వెళ్లి మరీ వంశీతో జగన్ కి జై కొట్టించారు. 2014లో గన్నవరంలో టీడీపీ తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన వంశీ అప్పట్లో అధికారంలోకి రావడంతో పార్టీలోనే కొనసాగారు. గత ఎన్నికల్లో టీడీపీ అధికారానికి దూరం అవడంతో ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన కొద్ది కాలానికే పార్టీకి దూరమయ్యారు. ఏవో తన స్వప్రయోజనాల కోసం పార్టీ మారారని అనుకుంటే తనకు రాజకీయ భిక్ష పెట్టిన చంద్రబాబుపై పర్సనల్ విమర్శలతో వివాదాలకు కారణమయ్యారు. దాంతో గన్నవరం టీడీపీ క్యాడర్ అంతా ఆయనకు దూరం జరిగింది. మరోవైపు వైసీపీ నుంచి గత 2 సార్లు వంశీ చేతిలో ఓడిపోయిన దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావులు ఆయనకు రాజకీయ శత్రువులయ్యారు. ఆ ఇద్దరు స్థానికంగా బలమైన నేతలే కావడంతో వైసీపీలో సైతం వంశీకి వ్యతిరేక వర్గాలు తయారయ్యాయి. ఇక వంశీకి చెక్ పెట్టడానికి యార్లగడ్డ వెంకట్రావునే ఎన్నికల బరిలో దించారు చంద్రబాబు. అటు టీడీపీ, ఇటు వైసీపీల్లో సొంత క్యాడర్ అంటూ లేకుండా పోయిన వంశీ పోలింగ్ రోజున పోల్ మేనేజ్మెంట్ విషయంలో పూర్తిగా చేతులెత్తేశారు. పోలింగ్ జరిగే ప్రాంతాల్లో టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు చురుగ్గా పర్యటిస్తుంటే వంశీ ఆయన వెనకే తిరగడం కనిపించింది. ఆ క్రమంలో అక్కడక్కడ యార్లగడ్డ వర్గాన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశారు. విజయవాడ రూరల్ మండలం నున్న, గన్నవరం మండలం సూరంపల్లి, ఉంగుటూరు మండలం తేలపురంలో ఉద్దేశపూర్వకంగా యార్లగడ్డ వెంకట్రావుపై దాడికి యత్నించారు. పోలీసులు చెదరగొట్టడంతో వివాదం సద్దుమణిగింది. తర్వాత వంశీ సూరంపల్లి బైపాస్ వద్ద వెంకట్రావుని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. భారీగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు అక్కడికి చేరుకోవడంతో ఇరు వర్గాలు పరస్పరం దూసుకొచ్చాయి. పోలీసులు వారిని చెదరగొట్టారు. ఆ క్రమంలో యార్లగడ్డ వర్గీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వంశీ కాన్వాయ్ పైకి దూసుకొచ్చారు. వంశీ కాన్వాయ్లోని 2 వాహనాలపై రాళ్లు విసరడంతో పాక్షికంగా అద్దాలు ధ్వంసమయ్యాయి. ఆ దశలో టీడీపీ శ్రేణులు వంశీపై ప్రత్యక్షంగా దాడికి దిగే ప్రయత్నం చేశాయి. అయితే పోలీసులు అడ్డుకోవడంతో వంశీని వదిలేశారు. దాంతో నిస్సహాయ స్థితిలో వంశీ అక్కడి నుంచి వెళ్లిపోయారు. మొత్తానికి ఓ పక్క వైసీపీ కోఆపరేషన్ లేక, మరోపక్క పోల్ మేనేజ్మెంట్ చేయలేక డీలాపడ్డ వంశీ అలజడులు సృష్టించడానికి విఫలయత్నాలు చేయడం ఓటమి భయంతోనే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. For more videos like this,
Subscribe Big TV channel